దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే పరలోకపు ఆనందాన్ని ఆ ప్రభు మనకివ్వడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అనగానే ప్రేమ, సంతోషము పంచిపెట్టుట గురించి చాలామంది ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమ ఏంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నేనే చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు దేవుని వాక్యాన్ని చూడాలని కోరుతున్నాను. 13, 14 వచనాల్లో ఇలా వ్రాయబడింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. అలాగే 7వ వచనములో ఇలాగ వ్రాయబడింది. చూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖనంలో ఒక 3 మాటలు మీ హృదయంలో ఉంచాలని నా ఆశపడుతున్నాను. ఒక 3 మాటలు. నంబర్ 1, ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే సర్వోన్నతమైన స్థలములలో. ఒక పదాన్ని మీరు జాగ్రత్తగా మీ హృదయంలో పెట్టుకోండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగే స్థలం ఏదైనా ఉందంటే అది సర్వోన్నతమైన స్థలము. నంబర్ 1. నంబర్ 2, ఆయనకి ఇష్టలైన మనుష్యులు అక్కడ ఉన్నారు. రెండో విషయం ఏమని దేవుడు చెప్తున్నాడు అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎందుకు కలుగుతుందంటే ఆయనకి ఇష్టలైన మనుష్యులు అందులో ఉన్నారు. 3వ మాట మీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ సర్వోన్నతమైన స్థలములలో నివసించే ఈ దేవుడు ఎవరో కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ దేవునికి భూమి మీద సత్రములో స్థలము లేదంట. ఇక్కడ ఉన్న మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి పూజించే మనం, క్రిస్మస్ పండుగలు నిర్వహించే మనం, యేసు ప్రభు అని వింటున్న మనం, మన జీవితాల్లో దేవునికి మహిమ కలుగుతుందా లేదా? 1. 2, మన జీవితాల్లో దేవునికి మనం ఇష్టలముగా బ్రతుకుతున్నామా లేదా? నంబర్ 3, మన జీవితాల్లో దేవునికి స్థలం ఉందా లేదా? ఈ విషయాలు మనం ఆలోచించి ఒక తీర్మానంతో ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే క్రిస్మస్ అనగానే ప్రేమ, సంతోషం అంటారు. ఏంటి దేవుని యొక్క ప్రేమ? దేవుని యొక్క లేఖనం ఏం సెలవిస్తుంది? దేవుడు తన ప్రేమను ఆయన మనకివ్వడానికి పరమును విడిచి లోకానికి వచ్చాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, 9వ వచనములో చూస్తే ఒక 2 మాటలు అక్కడ వ్రాయబడింది. అక్కడ ఏమని ఉందంటే, మన ప్రాయశ్చిత్తము నిమిత్తమై ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. గమనించాలి. 9వ వచనములో ఏమంటాడంటే, మనము ఆయన మూలముగా బ్రతుకున్నట్లు, జీవించున్నట్లు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 1, మనము మన ప్రాయశ్చిత్తము జరగాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు, అదే క్రిస్మస్. 2, ఆయన మూలమున మనం బ్రతకాలని దేవుడు కోరుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ 2 మాటల్లో ఒక మాట వ్రాయబడింది, తన ప్రేమను వెల్లడిపరిచెను, తన ప్రేమను ప్రత్యక్షపరిచెను అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా, అక్కడ కూడా ఒక మాట అంటాడు, ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నువ్వు నశించిపోకుండా నువ్వు నిత్య జీవం పొందాలని. అన్నం తింటే రోజు బ్రతుకుతాం, 2 రోజులు బ్రతుకుతాం, 3 రోజులు బ్రతుకుతాం, కానీ దేవుడు నిత్యమును బ్రతకాలని నిత్య జీవం కొరకు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ కూడా అంటాడు దేవుని యొక్క ప్రేమ అంటే, నీ జీవితంలో దేవుని ప్రేమను పొందుకోవాలంటే నీ జీవితంలో ఏం జరగాలి తెలుసా? ప్రాయశ్చిత్తం జరగాలి. నీ జీవితంలో దేవుని ప్రేమను నువ్వు ఎప్పుడు పొందుకుంటావు తెలుసా? నువ్వు నిత్య జీవం పొందినప్పుడే, నువ్వు విమోచన పొందినప్పుడే. ఓకే, క్రిస్మస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే
దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం. అందుకే క్రిస్టమస్ సీజన్లో పరలోకము నుండి దేవదూత వచ్చి దూతలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తార వచ్చి జ్ఞానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. శాస్త్రులు, పరిసయ్యులు, రాజుకి అందరికీ దేవుని గూర్చిన వర్తమానం అందింది. ఏమని అంది? యేసు ప్రభువు, యేసు రాజు అని ఒక వర్తమానం దేవుడు పంపించాడు. ఈరోజు నీకు నాకు కూడా అదే దేవుడు ఒక వర్తమానం ఇస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుని గురించిన వర్తమానం అంటే మన జీవితంలో నీవు దేవుని గురించి తెలుసుకోవాలా. మరియకు చెప్పాడు, ఇదిగో క్రీస్తు నీ గర్భంలో పుడతాడు, గొర్రెల కాపర్లకి ఇదిగో రక్షకుడు పుడతాడు. అందరికీ దేవుని గూర్చిన వర్తమానం అందింది. ఈరోజు ఇక్కడికి వచ్చావు, మనమందరం వచ్చాం. దేవుని గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలా. ఆ దేవుడు ఎలాంటి వాడు? పరమును విడిచి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరు? ఆయనకి సత్రములో స్థలం లేదంటే ఆయన దిక్కులేనివాడా? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. అతని గురించి లేఖనము వ్రాయబడింది. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 15వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, ఆ దేవుడు ఎవరో యెషయా ప్రవక్త చెప్తున్నాడు అతని గురించి. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో ఆయన నివసించేవాడు. ఈ మహోన్నతమైన స్థలములలో నివసించే ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మహాఘనుడు. దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి, మన పాప ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన ఆ దేవుడు ఎలాంటి వాడంటే మహాఘనుడు, మహోన్నతుడు. ఆయన ఉన్నతమైన స్థలములలో ఆయన నివసించేవాడు. అందుకే మహోన్నతమైన స్థలములో అతనికి ఏంటట? మహిమ. అట్టడుగు స్థానంలో కాదు దేవుని బిడ్డలారా. మీరు స్కిట్ చూశారు. ఈ మాట చదివినప్పుడు మీకు ఒక ఆలోచన రావాలా. దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, మహోన్నతుడు అంటున్నాడు, మహాఘనుడు, ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో అమరత్వము కలిగి ఆయన ఒక్కడే నివసిస్తున్న ఆ దేవునికి నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడుంది స్థానం? మీరు చూశారు, మొదటి స్థానం నుండి యేసు ప్రభుకి ఒక సహోదరి ఏం చేశారట? తన అవసరాల నిమిత్తమై, తన ఆలోచనల కొరకు, తన అవసరాలు నెరవేర్చడం కొరకు రెండో స్థానం నుండి మూడో స్థానం నుండి 4వ స్థానం. అంటే మీరు చూస్తుంటే వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభుకి ఎక్కడ స్థానం ఇస్తున్నారంటే లాస్ట్కి సత్రములో స్థలం లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో దేవుని గూర్చిన వర్తమానం నీకు వచ్చింది. నీకు వచ్చిన వర్తమానంలో ప్రభు ఎలాంటి వాడు తెలుసా? మహాఘనుడు, ఆయన మహోన్నతుడు. నీ పాప ప్రాయశ్చిత్తం చేయడానికి పరమును విడిచి వచ్చిన దేవుడు ఆయన. నీ జీవితంలో ఆ ప్రభుని నువ్వు తెలుసుకొని నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉన్నత స్థలములలో నివసించేవాడు. ఈ మాట నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవునికి స్థానం ఎక్కడుంది అన్న ఆలోచనను ముందు ఆలోచించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవునికి కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, వారి జీవితంలో ఉన్నత స్థానం ఇచ్చారు. వాళ్ళు ఒక ఔన్నత్యం కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే, లూకా సువార్తలో మీరు చూస్తే జకర్యా యొక్క కుటుంబం మనకు అక్కడ కనబడుతుంది. జకర్యా యొక్క కుటుంబం గురించి వ్రాయబడింది. ఏంటి తెలుసా? వారు దేవునికి ఉన్నత స్థానం ఇచ్చారు. చూడండి, వాళ్ళ గురించి వ్రాయబడింది. జకర్యాకి కుమారుడు పుడతాడని దేవుడు వచ్చి తెలియజేస్తాడు. తన కుమారుని గురించి వ్రాయబడింది 16వ వచనములో, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. గర్భములో ఉన్నప్పుడే తన బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడిన స్థితి అంటే వారి జీవితంలో దేవునికి ఏ స్థానం ఇచ్చారో మీరు ఆలోచించండి. ఈరోజు మన బిడ్డలకి దేవుని చేత నడిపింపబడే విషయంలో ఎలా ఉన్నారు? మన కుటుంబంలో దేవునికి ఏ స్థానం మనం ఇస్తున్నాం? అంత మాత్రమే కాదు, తన బిడ్డ గురించే దేవుడు రాయలేదు, మరొక మాట కూడా వ్రాయబడింది. చూడండి, లూకా సువార్త
1వ అధ్యాయము 41వ వచనంలో మీరు చూస్తే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మనం చూస్తాం. దేవుని ఆత్మచేత నింపబడిన జీవితం దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఎలిజబెత్ యొక్క జీవితంలో ఒక ఔన్నత్యం కలిగిన ఆత్మీయత, దేవునికి ఎంత శ్రేష్టమైన స్థానం ఇచ్చారు తెలుసా. అంత మాత్రమే కాదు, జకర్యా గురించి వ్రాయబడింది 67వ వచనములో, అతను కూడా పరిశుద్ధాత్మతో పూర్ణుడై, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మచేత నింపబడిన కుటుంబం, వారి కుటుంబ జీవితంలో దేవునికి ఉన్నత స్థానం ఇచ్చిన వాళ్ళు, ఔన్నత్యము కలిగిన ఆత్మీయ ఔన్నత్యం కలిగిన కుటుంబం అండి. అందుకే దేవుడు వారి జీవితాల్లో యేసు ప్రభుకి ముందుగా వాడుకోవడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందుగా ఒక వ్యక్తి కావాలి. అతని గురించి కూడా ఏమని వ్రాయబడింది తెలుసా? యోహాను సువార్త 1:4 ఏమని వ్రాయబడింది తెలుసా? 1:6 దేవుని చేత పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరట? యోహాను. దేవుని చేత పంపబడిన ఒక వ్యక్తి జకర్యా కుటుంబం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ప్రశ్న, నీవెవరు? క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నావే, క్రిస్మస్ పండుగలు మనం చేసుకుంటున్నామే, మన గురించి దేవుడు రాస్తాడా? దేవుని చేత పంపబడిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అతని గురించి యేసు ప్రభు అంటాడు, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపము అంటాడు. ఒక ఫైర్ లాగా బ్రతికాడు, దేవుని చేత పంపబడ్డాడు. గర్భములో ఉన్నది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ఈరోజు మన బిడ్డల్లో ఈ లక్షణం ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నామా? దేవుడు ఎందుకు వర్తమానం ఇచ్చాడు తెలుసా? ఎవరైతే దేవుని గురించి తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, ఎవరైతే దేవుని సేవిస్తారో, అసలు దేవుని యొక్క ఉద్దేశమే అది. దేవుడు ఎందుకు తెలియజేశాడంటే, దేవుని ఒక మానవుడు తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఆరాధించాలి. అదే జరిగింది ఆ దినాల్లో. దూతలకి తెలియజేయబడింది, జ్ఞానులకి తెలియజేయబడింది, పరిసయ్యులకి తెలియజేయబడింది. కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది దేవుని దగ్గరికి వచ్చారు. దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవుని ఎరుగుట వలన బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. దేవుని తట్టు తిరగడం ద్వారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఏమని వ్రాయబడింది తెలుసా? ఎవరి జీవితాల్లో అయితే దేవుని తట్టు తిరుగుతారో, యోబు గ్రంథం 22వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 23 నుండి 26 వచనాల వరకు, 23 నుండి 26 వచనాల వరకు, వారి జీవితంలో అభివృద్ధి, దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో దేవుని గురించి తెలిసి, వారి జీవితంలో ఆశీర్వాదం 25వ వచనంలో ఉంది. ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో వారి జీవితంలో ఆనందం. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం కాదా? నిన్ను పాపము నుండి, శాపము నుండి నిన్ను విడిపించి, నిన్ను బలపరిచి, నీకు అభివృద్ధినిచ్చి, నీకు ఆశీర్వాదమునిచ్చి, నీకు ఆనందింపజేసే దేవుడు మన దేవుడు. అందుకే ఆ దేవునికి మన జీవితాల్లో ఎక్కడుంది స్థానం? సర్వోన్నతమైన స్థలము. అందుకే ఒక మాట చదవండి, మార్కు సువార్త 3:14. ఆయన కొండ ఎక్కి, దేవుడు కొండ ఎక్కి ఉన్నత స్థలంలోనికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఉన్నత స్థలంలో ఎవరిని కోరుకుంటున్నారట? తనకిష్టమైన వారు. ఉన్నత స్థలంలో ఎవరు ఉండాలంటే దేవునికి ఇష్టమైన వారు ఉంటారు. నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మీయ ఔన్నత్యము ఒకవేళ అంటే, ఆత్మీయ ఉన్నతమైన స్థితి మనం ఉంటే ఆయనకి ఇష్టలముగా మనం బ్రతుకుతాం. ఎందుకు ఆ అనుభవం అంటే, దేవుడు అంటాడు, తనతో కూడా వారు ఉండుటకు ఆయన పిలిచాడు. ఈ ఉన్నత అనుభవం దేనికంటే దేవునితో కూడా మనం ఉండేది. జకర్యా కుటుంబము ఒక ఔన్నత్యం కలిగిన కుటుంబం. సుమయోను గురించి కూడా వ్రాయబడింది. అతను ఎలాంటి వాడట? సువార్తలో వ్రాయబడింది అతని గురించి. 2వ అధ్యాయము 25 నుండి 34 వరకు మీరు చూస్తే, ఆయన నీతిమంతుడు, ఆయన భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చిన వాడు. ఆయన తన చేతులతో ఆయనను ఎత్తుకొని
దేవుని స్తుతించేవాడు. ఎంత ఔన్నత్యం కలిగిన ఆత్మీయత, ఎంత ఉన్నతమైన స్థితి ఆలోచిస్తున్నారా దేవుని బిడ్డలారా? ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఈ లక్షణాలు లేకుండా అయిపోయాయి. నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. దేవుని మందిరానికి వస్తే ఆత్మ వశుడై దేవాలయంలోనికి వచ్చేవాడు సుమియోను. వస్తే దేవుని చేతులతో యేసు ప్రభుని ఎత్తుకొని దేవుని స్తుతించే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆ దినాలు ఎలాగున్నాయి తెలుసా? చీకటి దినాలు, దేవుని ప్రత్యక్షత లేదు, ప్రవక్తలు లేరు, మందిరాలు చాలా సైలెన్స్ మూడ్లోనికి వెళ్ళిపోయాయి. భక్తి పరులు లేని దినాల్లో, ప్రోత్సాహము లేని దినాల్లో ఔన్నత్యము, ఉన్నతమైన ఆత్మీయ స్థితి కలిగి బ్రతికిన వాళ్ళు. ఈరోజు నీకు సంఘం ఉంది, సహవాసం ఉంది, ఔన్నత్యము, దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్థితి కలిగి బ్రతికే అనుభవాలు లేవు. ఈనాడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం. దేవునికి స్థానం ఎక్కడుందో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికి, దేవుడు తన ప్రేమను నీ హృదయంలో నింపడానికి ఆయన వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ నీ పాపం ప్రాయశ్చిత్తమైతే ఆయన ప్రేమను నువ్వు పొందుకున్నవాడవే. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి నిత్య జీవమునకు వారసుడవైతే యేసు క్రీస్తు ప్రేమను నువ్వు పొందుకున్నదానవే. అదే నిజమైన క్రిస్మస్. చివరిగా నేను చెప్తాను, అన్న గురించి వ్రాయబడింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయము విడువకామె ఉంది అని వ్రాయబడింది. ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేస్తూ బ్రతికిన బిడ్డ, దేవుని బిడ్డ ఈమె. ఆమె ఒక ప్రవక్త్రి, విమోచన కొరకు కనిపెట్టే బిడ్డ. బహుకాలము ఒంటరితనం అండి. అన్ని సౌఖ్యము, అన్ని సుఖమున్న ఈరోజు ఆత్మీయ ఔన్నత్యం లేని బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. ఆలోచన చేద్దామా? ఉన్నత స్థలములలో నివసించే ఆ దేవునికి నీ జీవితంలో ఎక్కడుంది స్థానం? సమయాల గురించి వ్రాయబడింది, ఉన్నత స్థలమునకు ఆయన ఎక్కి వెళ్తున్నాడట. యేసు ప్రభు గురించి వ్రాయబడింది, ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన మనుషులను పిలిచాడు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, యెరూషలేము దేవాలయం ఎక్కడుందంటే ఎత్తైన పర్వతం మీద ఉంది అని వ్రాయబడింది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ స్థానంలో ఉంది? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఔన్నత్యం కలిగిన జీవితం, ఎత్తైన అనుభవం కలిగిన జీవితం గురించి కీర్తనలు 15వ అధ్యాయంలో వ్రాయబడింది. కీర్తనలు 24వ అధ్యాయంలో వ్రాయబడింది. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఔన్నత్యము కలిగిన ఆత్మీయ జీవితాల గురించి వ్రాయబడింది. ఒక్కసారి చూడండి. ఎన్నో విషయాల్లో మనం ఆనందించాం. ఒక తీర్మానంతో మనం వెళ్దాం. ఈ క్రిస్మస్ దేవుని యొక్క ప్రేమ మనకు తెలుపబడుతుంది. దేవుని ప్రేమ వెనకాల దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు నీ పాప ప్రాయశ్చిత్తం కొరకు, నీ నిత్య జీవం కొరకు. ఆయన సిలువలో ఆయన చనిపోయాడు, తన ప్రాణం పెట్టాడు. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు ఎలాంటి వాడు అంటే మహాఘనత నుండే దేవుడు. యెషయా చెప్తున్నాడు. 10వ వచనంలో వ్రాయబడింది, ఇప్పుడే నేను నన్ను గొప్ప చేసుకునేదను. ఆయన అవమానపరిచే దేవుడు కాదండి, నన్ను గొప్ప చేసుకుందును అంటాడు. 21లో వ్రాయబడింది, అక్కడ యెహోవా ప్రభావం కలిగిన దేవుడు. ఇలాంటి దేవుడు గురించి చూడండి. 15వ వచనంలో ఏమని వ్రాయబడింది? 5వ వచనంలో యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించు దేవుడు. అట్టడుకులో కాదు. నీ జీవితంలో నీ ఆత్మీయత కంప్లీట్ పడిపోయిందనుకో, ఆయన నివసించాడు. నీ ఆత్మీయ జీవితం పతనమైపోయిందనుకో, నీ దగ్గర ఆయన నివసించడు. ఉన్నత స్థలములలో నివసించే దేవుడు, నీవు ఉన్నతమందును నివసిస్తే ఆయన నీ దగ్గర బ్రతుకుతాడు. అందుకే కీర్తనలు 15లో ఏమని ఉందంటే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, నివసింపదగిన వాడెవడు అని కీర్తనకారుడు ఘోషిస్తున్నాడు. దేవుని పర్వతము, దేవుని గుడారము, దేవుని నివాస స్థలము. చూడండి, జకర్యా దాని గురించి ఏమని వ్రాస్తాడంటే, జకర్యా గ్రంథము
8వ అధ్యాయము 3వ వచనం, జకర్యా గ్రంథము 8:3. సత్యమును అనుసరించు పురము అంటాడు అక్కడ కదా. సత్యమును అనుసరించు పురము. 3వ వచనంలో ఏమని ఉందంటే, యెరూషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురము. నీతిని అనుసరించువాడు అందులో నివసించును. అంటే నీ జీవితము ఔన్నత్యం కలిగిన జీవితం, నీ జీవితము నీతి గల జీవితం ఉండాలంటే, ఒక ఎత్తైన శిఖరము కలిగిన ఔన్నత్యం కలిగిన జీవితంగా ఉండాలంటే నీతి గురించి తెలిస్తే జరగదు, నీతి గురించి చెబితే జరగదు, కానీ నీతిని అనుసరించుట. యోసేపు గురించి నాకు చాలా ఆశ్చర్యం. ఆ మాట మనం చదివి ప్రార్థన చేద్దాం. నీతి ఎలా అనుసరించాడు? యోసేపు గురించి మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది, పరిశుద్ధ పురంలో ఉండేవారు నీతిని అనుసరిస్తారు, సత్యమును అనుసరించే వాళ్ళు. యోసేపు గురించి మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడిందంటే, యోసేపు ఒక అన్నోన్ పర్సన్. అక్కడ 16వ వచనంలో చూస్తే యాకోబు మరియా భర్త అయిన యోసేపు అని వ్రాయబడింది. 19వ వచనంలో అతని గురించి ఏమని వ్రాయబడిందంటే, యోసేపు నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఎలాంటి వాడు తెలుసా? చూడండి, అక్కడ వ్రాయబడింది 19వ వచనంలో, మరియను అవమానపరచనొల్లక. ఒక నీతిమంతుని అవమానపరచాలంటే భయపడతాడు. ఈనాడు చూస్తే కొంతమందికి అవమానపరచడం అంటే అది ఒక ఎంటర్టైన్మెంట్. ఒక ఉన్నత ఆత్మీయ శిఖరం, ఒక ఔన్నత్యం కలిగిన ఆత్మీయత, దేవుడు నివసించే స్థలముగా నువ్వు మారాలంటే, ఒక ఎత్తైన పర్వతం లాగా నీ సంఘములో నువ్వు ఉండాలంటే, నీ సంఘం ఉండాలంటే, నీ కుటుంబం ఉండాలంటే నీతిని అనుసరించే జీవితం. ఏంటి తెలుసా? అవమానపరచనోళ్ళక. మరియా ఎక్కడైనా అవమానం అవుతుందని ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడు తెలుసా? ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం? అంత మాత్రమే కాదు, అతని గురించి వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 15వ వచనంలో, 23వ వచనంలో, 1వ అధ్యాయము 23వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు సిద్ధపడ్డాడు. వాట్ ఎవర్ ద కాస్ట్. దేవుని మాట కొరకు ఐగుప్తు వెళ్ళిపోయాడు. నజరేతుకి రావాలి, నజరేతుకు వచ్చేసాడు. ఒక పేదవాడండి యోసేపు, నీతిని అనుసరించేవాడు, నీతి కొరకు. అందుకే అంటాడు, యెహోవా తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని. కొన్ని మార్గాలు మనం వెళ్ళకూడదు. దేవుని బిడ్డలకి కొన్ని మార్గాలు తగవు. ఎందుకు తెలుసా? ఆ మార్గంలో నీకు పరిశుద్ధత దొరకదు, ఆ మార్గంలో నీకు విశ్వాసం దొరకదు, ఆ మార్గంలో నీ రక్షణ నష్టమైపోయే ప్రమాదం ఉంది. కొన్ని మార్గాలే మనకుంది నీతిమంతులకు. నీతిని అనుసరించేవాడు యోసేపు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవదూత ఏమని సంబోధిస్తాడు చూసారా? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము. నాకు చాలా సంతోషం అనిపించింది. 20వ వచనం, చాలా. ఏ యోసేపు అట? ఇంతకు ముందు పరిచయం చేయడానికి ఏ మనుషుడు దొరకలేదే. మరియా భర్త అయిన యోసేపు అన్న ఈయన ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడు తెలుసా? దావీదు కుమారుడవైన యోసేపు. ఈరోజు ఎంత ఔన్నత్యం కలిగిన అనుభవం అండి యోసేపుదే. ఆ దినాల్లో సంఘం లేదు, ప్రోత్సాహం లేదు. దావీదు యొక్క శేషంలో చూస్తే ఎవరిలో అంత గొప్ప ఆత్మీయత లేదు. కానీ నీతిని అనుసరించేవాడు ఎలాంటి వాడు తెలుసా? అవమానపరచడానికి ఇష్టపడలే. నీతిని అనుసరించేవాడు ఏంటి తెలుసా? ప్రవక్తల ద్వారా పలుకబడిన ఒక మాటను నెరవేర్చడానికి ఎట్ ఎనీ ఎక్స్టెంట్ సాక్రిఫైస్ చేసిన వాడు.
అందుకే సర్వలోకము క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నారు. ఒకవైపు దాడి, ఒకవైపు సమాజంలో అవహేళన, మరొక వైపు పేదరికం అండి. ధనవంతులన్నీ అందరూ మేకలు గొర్రెలు తీసుకొచ్చి ఐశ్వర్యవంతులు బలిస్తుంటే పావురాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రవేశించాడు. పావురాలు ఎవరు తెస్తారు తెలుసా? పేదవాళ్ళు తెచ్చారు. అంత ఐశ్వర్యం ఉందే ఈ సురేంద్రపాల్కి, అంత సహవాసం ఉందే, దేవాలయం ఉందే. ఏది ఔన్నత్యం కలిగిన జీవితం? ఏది? ఉన్నత స్థలములలో ఆయనకు మహిమ. ఈ ఉన్నతమైన ఆత్మీయ అనుభవం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే కొరింథీ పత్రికలో రాయబడింది, వారిలో అనేకులు దేవునికి ఇష్టలు కాలేదట. ఎవరట వాళ్ళు? ఆకాశం మేఘం కింద నడిచిన వాళ్ళే, పూరేళ్ళు తిన్న వాళ్ళే, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేస్తే నడిచిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, బండలో నుండి నీళ్ళు వస్తే త్రాగిన వాళ్ళు, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. ఈరోజు ఇన్ని కంఫర్టే, బట్ మీ జీవితంలో దేవునికి ఏ స్థానం ఉంది? చూశారు కదా స్కిట్. సో మెనీ డిపార్ట్మెంట్స్ కదా, చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక స్నేహం గురించి, లోకంలో ఒక ఆకర్షణ గురించి దేవుని స్థానం డే బై డే మనం అట్టడుగులోనికి తీసుకెళ్ళిపోతున్నాం. తెలుసా? అట్టడుగు స్థానంలో దేవునికి మహిమ లేదు. నీతిని అనుసరించువాడు ఉన్నత స్థలములో నివసించువాడు. ఆ ఉన్నత స్థలములో దేవుడు నివసిస్తాడు. నిత్యము ఆయనతో ఉండుటకు ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన శిష్యుల్ని పిలిచాడు. నీతో ఉండాలని ఆశపడే దేవుడు, నీతో సహవాసం. ఎందుకు తెలుసా? ఆయన తన ప్రేమను నీకు ఇచ్చి, తన సంతోషము, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి, నీ జీవితంలో నువ్వు బలం పొంది గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తూ నిత్యము దేవుని సంతోషం పొందాలని దేవుడు కోరుతున్నాడు.